వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడి మాణిక్యం తండా 16 చింతల తండాలో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ కూకట్పల్లి కైట్లాపూర్లో శ్రవంతి ఆమె ఇద్దరు పిల్లలు కౌశిక్ కార్తిక్ చనిపోయిన ఘటన ఇక్కడ ఉద్రిక్తతకు కారణమైంది. శ్రవంతి పిల్లలను ప్రవీణ్ హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. నిన్న రాత్రి మృతదేహాలతో భర్త ప్రవీణ్ ఇంటి ముందు బైఠాయించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసుల కళ్లల్లో కారం చల్లి ఇద్దరు చిన్నపిల్లల మృతదేహాలను ఇంటి ముందే ఖననం చేశారు. ప్రస్తుతం చెన్నారావుపేట మండలం బోడి మాణిక్యం తండా 16 తండాలో నిన్న నెలకొన్న తాజా పరిస్థితులపైన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. ఇద్దరు పిల్లలతో పాటు చనిపోయిన బోడ స్రవంతి స్వగ్రామమైనటువంటి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్య తండాలో ఉన్నాం. ఇది ఆమె భర్త ప్రవీణ్ సొంత ఊరు. ఇక్కడనే ఆమె ఇద్దరు పిల్లలతో పాటు చనిపోయిందని తెలియగానే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, అమ్మాయి బంధువులకు సంబంధించిన వారంతా కూడా దాడి చేశారు. అయితే నిన్నటి నుంచి కూడా ఇటు ప్రవీణ్కి సంబంధించినటువంటి మనం ఉన్న మాణిక్య తండాతో పాటు అదేవిధంగా చనిపోయిన స్రవంతి స్వగ్రామమైనటువంటి 16 చింతల గ్రామంలో 2 తండాలో కూడా 2 చోట్ల విషాదం ఉద్రిక్తతలకు కారణమైంది. దానికి సంబంధించినటువంటివే చూడొచ్చు. నిన్న కూడా దీనిపైన పెద్ద ఎత్తున ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైంది. స్రవంతి ఇద్దరు పిల్లల్ని కూడా ప్రవీణ్ ఇంటి ముందునే ఖననం చేశారు. ఇదే సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత గొడవలకు కారణమైంది. వాళ్ళ ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి కూడా ఇక్కడనే ఖననం చేశారు. దానికి సంబంధించినటువంటివి కూడా చూడొచ్చు. ఖచ్చితంగా వాళ్ళ మరణానికి కారణమైనటువంటి ప్రవీణ్కు సరైనటువంటి శిక్ష పడిన తర్వాతనే మేము శాంతిస్తామంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. నిన్నంతా కూడా పోలీసుల భారీ బందోబస్తుతోటి ఈ కార్యక్రమం అంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ స్రవంతి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే ప్రతిఘటించారు. ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి ఖననం కూడా ఆ ఇంటి ముందే చేశారు. ప్రస్తుతానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కావచ్చు, వాళ్ళు కూడా ఉన్నారు. ఊరికి సంబంధించినటువంటి పెద్దలు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఈ సంఘటన నేపథ్యంలో వాళ్ళు గ్రామస్తులు ఏ విధంగా స్పందిస్తున్నారో తెలుసుకుందాం. ఏంటి అసలు నిన్న ఏమేం జరిగింది? స్రవంతికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఈ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? స్రవంతికి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఏమైందంటే, హైదరాబాద్ నుంచి డెడ్ బాడీస్ ఇక్కడ రాగానే బంధువులు ఒక్కసారిగా అందరూ వచ్చి ఆ అబ్బాయిలను చూడంగానే ఈ 16 చింతలు కానీ ఇక్కడ బోడమానికి తన్నా కానీ శోకసందరంలో వెళ్ళిపోయింది. కన్నెటి పర్వంతమైనం. ఈ బాధ ఎక్కడో చూసే ఇటువంటి సంఘటనలు ఈ మాతండలనే జరిగింది అనేది వాళ్ళని చూడంగానే 3 డెడ్ బాడీలను చూడంగానే అందరం అసలు ముక్త కట్టడంతో ఏం చేయాలో, ఎట్లా జరిగింది, ఇది ముగ్గురు ఇట్లా పడి ఉంటే వాళ్ళని చూడలేకపోయినాం. కాకపోతే 16 చింతల నుంచి వాళ్ళ అమ్మాయి వాళ్ళ స్రవంతి వాళ్ళ బంధువులు వాళ్ళు భారీ ఎత్తున ఇక్కడ వచ్చి మేము ఇక్కడనే మా స్రవంతి యొక్క ఆత్మను, పిల్లల యొక్క ఆత్మ శాంతి సాధించాలంటే ఇక్కడనే మేము ఖననం చేస్తాం, ఇక్కడనే దాన సంస్కారం చేస్తాం. స్రవంతి వాళ్ళ యొక్క పిల్లలను, స్రవంతి వాళ్ళను ఇక్కడనే చూసి వాళ్ళను మానసికంగా కుంగుకుంటూ ప్రవీణ్ చనిపోవాలి అన్నట్టు వాళ్ళు బంధువులు ఇక్కడ బొందబెట్టి పిల్లలను ఇక్కడ ఖననం చేయడం జరిగింది. బొందబెట్టి ఖననం చేయడం తర్వాత గ్రామస్తులుగా, గ్రామ పెద్ద మనుషులుగా మేము ఆలోచన చేసి స్రవంతి సరే మీరు పిల్లలను చేసిలే కానీ స్రవంతిని మాత్రం మీరు వాళ్ళ చిలక ఉన్నది, ఆ చిలకలో మీరు దానస్కారం చేయవలసిందిగా వాళ్ళకు మేము రిక్వెస్ట్ యాంగిల్లో వాళ్ళను డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేసి స్రవంతిని మాత్రం వాళ్ళ చిలకల్లో ఖననం చేయడం జరిగింది. కాకపోతే ఈ బాధ నుంచి మేము కోలుకోవాలంటే తండవాసులుగా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము అప్రోచ్ అయినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ విషయంలో ప్రవీణ్ని గట్టిగానే శిక్షించవలసి ఉంటుంది. ఇటువంటి సంఘటన శిక్ష ఎట్టుంటుంది, బలమైన శిక్ష ఉంటుంది అని వాళ్ళు మాకు హామీ ఇవ్వడం వలన ఇక్కడ నుంచి వాళ్ళు స్రవంతి వాళ్ళ బంధువులు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడనే ఖననం చేశారు ఇంటి ముందు. దీని తర్వాత పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి? మీ వైపు నుంచి గ్రామ పెద్దలుగా మీరు ఏం చెప్తారు? ఏ విధమైనటువంటి స్టెప్స్ నెక్స్ట్ ఉంటాయి? వాస్తవానికి అయితే అది ఈ తండా కానీ ఆ తండా కానీ వాస్తవానికి అందరి మనసులో ఏమున్నదంటే జరిగిన శాస్తి కరెక్టే అనేది భావిస్తూ ఉన్నారు. మెజార్టీగా జనాలు కూడా ఇప్పుడు ఇటువంటి మనం క్షమించవద్దు, ఇటువంటి మనం ఎంకరేజ్మెంట్ చేయవద్దు, ఇటువంటి వాళ్ళను మనం ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే సమాజంలో ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకా అనేక జరుగుతూ ఉంటుంది. కరెక్టు ఈ ఫలానా బోడ మాణిక్య తండలో ఈ సంఘటన జరగడం వలన వాళ్ళ ఇంటి ముందే పిల్లలను ఇట్లా ఖననం చేసిళ్ళు, బంధువులు ఇట్లా ఖననం చేసిళ్ళు. ఇది అంటే ఏరే వాళ్ళు ఇటువంటి సంఘటన చూసి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని ఆ బంధువులు ఇక్కడ పిల్లలను ఖననం చేసిపోయారు. కానీ తండవాసులుగా మేము కూడా వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మా ప్రయత్నం ఫలించలేదు. సో నెక్స్ట్ ఉంటుందా ఇట్లా? నెక్స్ట్ అనేది దాదాపు ఇప్పుడు ఒకసారి ఖననం చేసిన తర్వాత తీసి ఏరే కాడ వేస్తే అది తండకు మంచి జరగదని మా తండ పెద్ద మనుషులు కానీ వాళ్ళు కొంచెం ఏజ్ పర్సన్ వాళ్ళు తీయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంలోనే ఉన్నారు.
సో ఏమంటారు మీ నిన్న జరిగిన సంఘటన కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి ఇష్యూస్ మీద మీ ఊరు తండావాసులకు ఏం చెప్తారు? నిన్న జరిగిన విషయం అంటే చాలా బాధాకరం. ఇది ప్రవీణ్ అనే అబ్బాయి ఈ సొంత భార్యను చావగొట్టి పిల్లలకి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలకి చావగొట్టడం అంటే పిల్లలకి మరి అది బిర్యానీలో పెట్టిన అన్నారు కానీ బిర్యానీలో పెట్టలే, మందు పెట్టలే, డైరెక్ట్గా చిన్న అబ్బాయిని అట్లా తీసి గోడ కొడితే అంటే ఈ పనులు గిల్లు మొత్తం రాలిపోయినాయి. ఇంకో పెద్ద అబ్బాయికి అయితే ఇక మన మూత్రం పిండి అలాంటివి ఉండే అక్కడ పెద్ద బండ తీసి పైన వేసినట. ఆ అమ్మాయి వాళ్ళ భార్యకి అయితే మనకు చూడలేనంత దెబ్బలు డాక్టర్ వాళ్ళు చేసిరు కదా, అప్పుడు మనకు పోలీసులు ఎస్సీఐ గారు అంటున్నారు అలాంటివి ఉన్నది. కానీ పెద్దదే శిక్ష పడుతుంది మనకి. మంచిగా గవర్నమెంట్ నుంచి మాట్లాడి ఆయనకి ఎన్కౌంటర్ చేస్తే అందరూ శాంతి ఉంటాయి సార్. ఇక ఒకసారి దాన దర్శనం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి వేరే కాడ వేయాలంటే తండకి అరెస్ట్ జరుగుతుంది సార్. సో ఇది ప్రస్తుతం స్రవంతికి సంబంధించి హత్య దీనికి సంబంధించినటువంటి పోలీసుల ఇన్వెస్టిగేషన్ వైపు కొనసాగుతుంది. మరోవైపు ప్రవీణ్కు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. తర్వాత ఈ సంఘటన ఎవరు కూడా మరొకరు చేయకుండా ఉండడం, పునరావృతం కాకుండా కూడా ఒక గుణపాఠంగా ఉంటుంది. ఎవరైనా ఇలాంటి సంఘటనలు పాల్పడితే వాళ్ళ సంబంధించినటువంటి డెడ్ బాడీస్ వాళ్ళ ఇళ్ల ముందే ఖననం చేస్తారు అనే ఒక మానసికమైనటువంటి స్థితికి లోనవుతారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా కూడా ఇలాంటి సంఘటనలు కారణమవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే దహన సంస్కారాలకు సంబంధించినటువంటి ఖననం చేశారో ఇదంతా కూడా చేసిన తర్వాత తిరిగి తీయటం అరిష్టం కాబట్టి ఇక్కడనే దానికి సంబంధించినటువంటి ఖనన కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. అదేవిధంగా ఉండాలి అనేది కూడా గ్రామ పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ జిల్లాలోని చిన్నరావుపేట మండలం బోడ మాణిక్య తండా నుంచి.